దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. దేవుని మాటలు చెప్పుకుందాం. మరి ఉదయ కాలమున ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనములు. ఒక నూతన దినము మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్తోత్రములు. ఏప్రిల్ నెల కూడా అయిపోయినది ప్రభువా. ఈ నెలంతా నీ రెక్కల చాటుని బిడ్డలందరూ మీరు కనికరించినందుకై స్తోత్రం. నా ప్రభువా, నా దేవా, మే నెల రాబోచున్నది. ఎండలు అధికముగా ఉన్నాయి ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నాను. మీరు ఉన్నారనే కదా ప్రభు మా ఆశ, మీరు మాకు తోడుగా ఉన్నారనే కదా ప్రభు మా ధైర్యము, మీరు మమ్మల్ని నడిపించుచున్నారనే కదా ప్రభు. నా ప్రభు, మేము నమ్మకంతో విశ్వాసంతో ఉంటున్నాం. నా ప్రభు, మీ మాటలను వినుచున్న ప్రతి బిడ్డ ఏ సమస్యలు ఉన్నా విడిపించండి, రక్షించండి, ఆశీర్వదించండి, స్వస్థతనివ్వండి, వారిని బలపరచండి ప్రభు, రక్షించండి ప్రభు. ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనములు. ఈ లోకమంతటి కోసం నా ప్రభు మీ రక్తాన్ని చిందించారు ప్రభు. నీకు వందనములు. ఈ లోకములో మేము పాపములో ఉండగానే మా కొరకు మీ ప్రాణమును అర్పించారు ప్రభు. నీకు స్తోత్రములు దేవా. మమ్మల్ని మేము సరి చేసుకొనిచ్చు మారు మనసు కలిగిన దేవా, మీ పాదముల చెంత చేరుటకు మమ్మల్ని బలపరిచి నడిపించినందుకై నీకు తండ్రి. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఈ లోకముల ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ లోకములు నడిపించుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభు. అని స్తోత్రం. మే 3వ తారీఖున ప్రభు జరగనైనటువంటి ప్రభు ఆరాధన మీరు ఆశీర్వదించండి ప్రభు. నీకు వందనములు. ఇజ్రాయేలీలను ప్రభు ఐగుప్తీయులు బాధ పెట్టించినప్పుడు వారు ఆలకించిన ప్రభు, వారిని బయటకు తీసుకొని వచ్చి ప్రభు తీర్పు చేసిన గొప్ప దేవానికి స్తోత్రములు. క్రైస్తవ్యానికి వ్యతిరేకముగా ప్రభు అనేకమైనటువంటి వింతలు జరుగుచుండగా వాటన్నిటిని మీరు చూచుచున్నారు. నా తండ్రి క్షమించండి, వారిని మార్చండి, వారితో మీరు మాట్లాడండి ప్రభు. మేము అందరూ నా ప్రభు మంచి మనసుతో మీ దగ్గరకు చేరుకున్నట్టుగా దేవా, మా అందరికి మంచి మనసు అనుగ్రహించమని ప్రతి బిడ్డను ప్రభు మీకు వ్యతిరేకముగా మాట్లాడు ప్రతి బిడ్డను క్షమించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.